హాయ్ అండి. ఎలా ఉన్నారు? మనం ఇల్లు కొనాలి అనుకుంటే ఏమేమి స్టెప్స్ వేయాలి అనేసి ఈ వీడియోలో అయితే మీతో నేను ఈ విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అండి. సేమ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ యూజ్ అవుద్దనుకుంటే గనక కంపల్సరీ కంటెంట్ షేర్ చేయండి. సో, ఇల్లు కొనాలి అనుకుంటే అవన్నీ ఫాలో అవ్వండి. ఇక్కడ లాస్ట్ స్టెప్ ఏంటంటే న్యూ హౌస్ కొనాలనుకుంటున్నారా? ఓల్డ్ హౌస్ కొనాలనుకుంటున్నారా? న్యూ హౌస్ కొనాలనుకుంటే యాజ్ యూజువల్ ఇంకా మన ఏరియాని, ఆ డిమాండ్ అండ్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఎవరైతే మనకు చూపిస్తారో వాళ్ళే హౌస్ బిల్డ్ చేయిస్తారు కాబట్టి ఎవ్రీథింగ్ కొంచెం కాస్ట్ ఎక్కువుంటదనమాట. ఎందుకంటే ఇల్లుతో పాటు బై డిఫాల్ట్‌గా కొన్ని మాత్రమే బిల్డర్ మనకిస్తాడనమాట. మిగతాయన్నీ కూడా మన చేతులతో మనం పెట్టుకోవాలి కాబట్టి అండ్ స్టార్టింగ్ ఆఫ్ ద హౌస్ కాబట్టి డ్రీమ్ హౌస్ కాబట్టి ఫస్ట్ హౌస్ కాబట్టి మనం ఎలా ఆలోచిస్తామంటే బ్రాండింగ్ న్యూ మొత్తం అన్నీ బ్రాండెడ్‌గానే ఉండాలని ఆలోచిస్తామనమాట. మనీ ఉంటే ప్రాబ్లమ్ లేదండి. అలా అనుకోవడంలో తప్పులేదు. మనం ఎళ్ళిపోవచ్చు. కాకపోతే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువవుతదనమాట. మెయిన్ ఏంటంటే బిల్డర్ అనేది కొంతవరకే చేయిస్తాడు. రిమైనింగ్ అన్నీ కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలనుకుంటే మన వే ఆఫ్ మన లైఫ్ స్టైలు, మనం ఎంత ఎక్స్‌పెన్సెస్ పెట్టగలం అనేది వాళ్ళ దాన్ని బట్టి ఉంటది కాబట్టి అడ్వాంటేజ్ ఏందంటే కొత్త హౌస్‌కి కొన్ని ఇయర్స్ లాంగ్ టర్మ్ దాకా ప్రాపర్‌గా మెయింటెనెన్స్ నీట్‌గుంటది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏ ప్రాబ్లమ్ రాదు. ఎలక్ట్రికల్ గాని, అవన్నీ ఏందంటే మనం దగ్గరుండి ఆ రూఫింగ్ గాని, ఎలక్ట్రికల్ గాని, ప్లంబింగ్ గాని అన్నీ దగ్గరుండి చేపించుకుంటాము. ఇలా కావాలి, అలా కావాలని జెప్పి మన ఓన్ డిజైన్‌తో మనం చేపించుకుంటాం గాబట్టి, మేబీ అంత త్వరలో ఎక్స్‌పెక్ట్ చేయాల్సిన అవసరం పడదు. ఆ ప్రాబ్లమొస్తది, ఈ ప్రాబ్లమొస్తది. ఎందుకంటే మనం దగ్గరుండి అన్నీ చేపించుకుంటాం గాబట్టి, చాలామంది ఇప్పుడు ఇంట్లోకి వెళ్ళే ముందే గూడా అన్నీ చేసేసుకుంటున్నారు. కొత్తిల్లు గాబట్టి దానికి తగ్గట్టు ఫర్నిచర్ కూడా కొంచెం అన్నీ బ్రాండింగ్‌గా ఉండాలి. కిచెన్ ఐటెమ్స్ కానీ, ఎవ్రీథింగ్ వాళ్ళ ఓన్ సెలక్షన్‌లో జరుగుతుంది గాబట్టి, మీ లైఫ్ స్టైల్, మీ దగ్గర అమౌంట్, మీ ఎక్స్‌పెన్స్‌ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అడ్వాంటేజెస్ చెప్పా గదా! డిసడ్వాంటేజెస్ ఏందంటే ఎవ్రీథింగ్ మనమే చేయించుకోవాలి. బిల్డర్ కొంతవరకే ఇస్తాడు. రిమైనింగ్ అన్నీ మనం మనం మన చేతులతో మనం పెట్టుకోవాలి. మన పాకెట్ మనీలో పెట్టుకోవాలనమాట. మన పాకెట్ మనీలో పెట్టుకోవాలంటే మన హ్మ్. సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి? మన బ్యాంక్ బ్యాలెన్స్ ఏంటి? దాన్ని బట్టి చూసుకొని మనం ప్లాన్ జేసుకోవచ్చు. ఓల్డ్ హౌస్‌కెళ్తే ఏంటంటే, దీంట్లో అడ్వాంటేజెస్ ఏందంటే, ఆల్రెడీ ఎవరో ఒక పీపుల్ అందులో ఉండుంటారు గాబట్టి, బిల్డర్ ఇచ్చిన దానికంటే కూడా కొన్ని అప్‌గ్రేడ్స్ వాళ్ళు చేపించుకుంటారు గాబట్టి, మనం కొత్తగా అప్‌గ్రేడ్ జేసుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏందంటే, డిసడ్వాంటేజెస్ ఏందంటే సడెన్‌గా ఎప్పుడు ఏమి అన్‌ఎక్స్‌పెక్టెడ్ రిపేర్స్ వస్తాయో తెలీదు. ఎందుకంటే ఆ రూఫింగ్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, ప్లంబింగ్స్ కానీ తెలుసు కదా! బేసిక్‌గా ఇక్కడేంటంటే 10 ఇయర్స్‌కి ఒకసారి కంపల్సరీ ఇన్స్యూరెన్స్ రూఫింగ్ అని అవన్నీ చేంజ్ చేయాల్సొస్తది. వాళ్ళు ఎప్పుడు బిల్డ్ చేశారు? ఎన్ని రోజులు అక్కడున్నారు? మనం ఎప్పుడు ఏ టైంలో తీసుకుంటున్నాము? అనే దాన్ని బట్టి కూడా రిపేర్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఏదైనా రిపేర్స్ వచ్చినా కూడా మనం చేపించుకోవడానికి రెడీగుండాలి. అవి కూడా మన పాకెట్ మనీ నుంచే ఖర్చు పెట్టుకోవాలి. అలా కాకుండా దాని నుంచి మీరు అవాయిడ్ చేయాలి అనుకుంటే కూడా, ఓల్డ్ హౌస్ తీసుకోవాలనుకునే వాళ్ళు చాలామంది ఈ పని చేయట్లేరు. ఒక ఇన్స్‌పెక్టర్‌ని హైర్ చేసుకొని ఒక 1000 2000 వాళ్ళకిస్తే ప్రాపర్‌గా ఇన్స్‌పెక్షన్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ ఏ ప్రాబ్లమ్ ఉంది. ఎందుకంటే ఇంట్లోకెళ్ళిన తర్వాత చేపించుకోవడం కంటే కూడా ఇంట్లోకి వెళ్ళే ముందు మనం ప్రాపర్‌గా లక్షలు పెడతాం గదా! మనం ఈ 1000, $2000 దగ్గర ఎందుకు అలా పెట్టేసి ఒక ప్రాపర్ ఇన్స్‌పెక్టర్‌ని మనం హైర్ చేసుకొని ఇన్స్‌పెక్షన్ చేసిచ్చి రియల్ ఎస్టేట్ ఏజెంట్‌ని పెట్టి ఈ ఇంటికి ఎంత డిమాండ్ మనకుంటదని వెంటనే చూసిన వెంటనే మనం ఓకే చేయకుండా కొంచెం ఎంక్వైరీ చేసి ఆల్రెడీ ఇల్లు తీసుకున్న వాళ్ళని తీసుకెళ్ళి చూపించి ఇక్కడ ఎంత డిమాండ్ ఉంది ఏంటి అనేసి మనం వాళ్ళకి చూపించుకొని ప్రాపర్‌గా వాళ్ళు చెప్పిన అమౌంట్ కంటే తెలుసు కదా! ఏది చెప్పగానే మనం కొంచెం బేరాలు చేస్తాం కాబట్టి ఆహ్, ఓల్డ్ హౌస్ తీసుకుంటే 2 అందులో అడ్వాంటేజెస్ ఏందంటే డిసడ్వాంటేజెస్ అది. సో, మెయిన్ ఏంటంటే చాలామంది ఇక్కడ హెచ్-1బీ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే కొంచెం ఇప్పుడు సినారియో చాలామంది నేను అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇంట్రెస్ట్ రేట్‌లు అవన్నీ ఏంటనేసి అది గూడా ఉంది. ఇప్పటికే ఇది లాంగ్ వీడియో అయిపోతది. కాకపోతే జాబ్ సెక్యూరిటీ లేదు కాబట్టే ఎవరు ఇల్లులు కొంటలేరు కాబట్టి ఇప్పుడున్న ఇళ్ళ రేట్లయితే తగ్గాయనన్నారు. బట్ అన్ని స్టేట్స్‌లో ఇళ్ళ రేట్లు తగ్గలేదు. కొన్ని స్టేట్స్‌లోనే టెక్సాస్‌లో తగ్గాయంటున్నారు. ఇంట్రెస్ట్ రేట్స్ ఏం తగ్గలేదండి. నార్మల్‌గున్నాయి. అట్లని జెప్పి ఒకప్పుడు లో ఉండే. ఇప్పుడు కొంచెం అప్పటికంటే ఇప్పుడు హైగానే ఉన్నాయి. ఇదేంటంటే ఇక్కడని గాదు ఇండియాలో కూడా అప్లికబుల్ అవుతది. కాకపోతే కంట్రీ డిఫరెన్స్‌కి కొన్ని రూల్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి గానీ, ఇండియాలో ఇల్లు తీసుకోవాలన్నా, ఇండియాలో కొత్త ఇల్లు తీసుకున్న, పాత ఇల్లు తీసుకోవాలన్నా ఆల్రెడీ నాకు అవేర్‌నెస్ ఉంది కాబట్టి ఈజీగా నాకు అర్థమైనాయనమాట. ఫైనల్‌గా ఇన్ఫర్మేటివ్‌గా మీకు అనిపిస్తే కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి. బట్ డెసిషన్ మాత్రం మంచిగా కొంచెం లేట్ అయినా పర్లేదు. హరీబరీగా కాకుండా ఇల్లు కొనేటప్పుడు కొంచెం ఆలోచించుకొని మంచి స్టెప్ తీసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.